జై వీరభద్రకు సార్ నమో నమ. ఇప్పుడు మనం ఇట్లే చట్టాలు అనుకుంటాం. మనం స్వతంత్రంగా స్త్రీ పురుషులు ఒప్పందం అయితే సహజీవనం చేయొచ్చు. స్త్రీ పురుషులు భర్త ఉన్నా ఆమె ఇష్టపడితే లివింగ్ అక్రమ సంబంధాలు కూడా పెట్టుకోవచ్చు. ఇటువంటివన్నీ చెప్తే సమాజంలో ఏం భయం ఉంటుంది, స్త్రీ పురుషులకి ఏం భయం ఉంటుంది, పిల్లలకి ఏం భయం ఉంటుంది. ఇది కాదు మన ఆయన వీరభద్ర రాజ్యాంగ చట్టం ఎట్లుంటుందంటే భయపడాలా, తప్పు చేయాలంటే భయపడాలా. మా అమ్మ భద్రకాళి మాత కూడా వచ్చేది ఆడపిల్లని చూసుకుంటుంది. మన ఆయన ఈ అరాచక శక్తిని దుష్టశక్తిని ఆయన చూసుకుంటాడు. న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేస్తాడు. రెవెన్యూ శాఖని, ఆర్థిక వ్యవస్థని అన్ని రకాలుగా రాజకీయం మీద సింహంలోంచి పాలిస్తున్నాడు మన ఆయన. ఇప్పుడు రాజకీయాల మీద వస్తున్నాడు. వీరభద్ర వీరభోగ వసంతరాలు వచ్చి ఈ రాజకీయ నాయకులందరినీ పక్కకు కూర్చోబెట్టి తాను ఎట్లా పాలిస్తాడో, భారతదేశాన్ని విశ్వగురువై తను ఎట్లా పాలిస్తాడో మీకు చూపిస్తాడు భవిష్యత్తులో. ఇక రాజకీయాలంటే ప్రజలు ఓట్ల ద్వారా ఏముంటుందన్న తానే అన్ని రకాలుగా యంత్రాంగంతో ఎట్లా నడిపిస్తాడు.